బోడ కాకరకాయల పులుసు ఎలా చేయాలో చూసేసేయండి. ఇప్పుడు కాకరకాయలు ముందుగా ఉడకబెట్టేసేయాలి. ఆలోపు అయితే చింతపండుని ఈ విధంగా నానబెట్టుకోండి. తర్వాత ఉడికించేసిన కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. పైన ముళ్ళు ఊడికే కూడా వస్తుంది ఉడికించాం కదా. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఇందులో జీలకర్ర, ఆవాలు, మిరియాలు కూడా వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇప్పుడు వీటిని దూరగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేసిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఒక 3 తీసుకొని వేసి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత ఎక్స్ట్రా టేస్ట్ రావాలి అంటే ఒక బిర్యానీ ఆకు వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు ఇందులో కాకరకాయ ముక్కలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో స్పైసీ చూసుకొని కారం అలాగే సాల్ట్ కూడా వేసుకొని 2 నుండి 3 నిమిషాలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో చింతపులుపు కూడా యాడ్ చేసుకొని పులుపు చూసుకొని ఒక 2 గ్లాసుల దాకా నీళ్లు పోసాను నేను. ఇలా నీళ్లు పోసిన తర్వాత మీరు టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. 5-6 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి మూత పెట్టేసి. ఇప్పుడు ఇందులో కొంచెం నువ్వుల పొడి, ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే రెడీ. కాస్త మరిగించుకుంటే టేస్ట్ కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. ఎప్పుడు దొరికినప్పుడు మాత్రం కంపల్సరీగా తినాలి వీటిని.